హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఐరిస్ రాఘవ అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న హైరైస్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఐరిస్ రాఘవ అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఈ హైరైజ్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కూడా మంటలు ఎగసి పడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, హిమబిందు మంత్రి పొంగులేటికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ నిర్మిస్తున్న ఐరిస్ రాఘవ కాజాగూడలోని యొక్క ఐరిస్ ప్రాజెక్టుకు సంబంధించి భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకోవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇమీడియట్ గా స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ప్రాథమికంగా మనకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి ఇప్పటి వరకు అక్కడ జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా కొంత ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అలాగే సెకండ్ ఫ్లోర్ కొంత మంటల్లో కాలిపోయినప్పటికీ కూడా ఎటువంటి ఆస్తి నష్టం కావచ్చు లేకపోతే ప్రాణ నష్టం అనేది జరగలేదు అనే విషయమే తెలుస్తోంది. అయితే అసలు ఈ ప్రమాదానికి సంబంధించి అసలు కారణాలు ఏంటనేది కూడా ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. అయితే అక్కడ పేరుకుపోయినటువంటి చెత్త కారణంగా యొక్క ప్రమాదం అనేది అగ్ని ప్రమాదం అనేది సంభవించిందా లేకపోతే అసలు ఎట్లా మంటలు అనేవి చెలరేగాయి అనేది ప్రస్తుతానికి ఇటు ఫైర్ సిబ్బంది అక్కడ అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇక్కడ స్థానికులు చెబుతున్నటువంటి సమాచారం ప్రకారం పక్కనే ఒక చెత్త కుప్ప నుంచి చెలరేగినటువంటి మంటలు క్రమంగా విస్తరించి ఒక్కసారిగా భవనానికి వ్యాపించడంతోనే అది కాస్త పెద్దదయ్యి మంటలు ఎక్కువగా వ్యాపించాయనటువంటి సమాచారం అయితే తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునేటువంటి పనిలో అధికారులు ఉన్నారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. గత కొన్ని నెలల నుంచి రాఘవ కన్స్ట్రక్షన్స్ హైరైజ్ బిల్డింగ్స్ ను అక్కడ కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంది. ఆ భవనంలోని యొక్క మంటలు అనేవి చెలరేగడంతో ఒక్కసారిగా అటువైపు వెళ్ళినటువంటి ప్రయాణికులు కావచ్చు స్థానికులు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మంటలను ఫైర్ సిబ్బంది పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.